వరంగల్ జిల్లా 16వ డివిజన్ గొర్రెకుంట కట్టమల్లన్న ఆలయంలో ఘనంగా అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమామహేశ్వర్ గురుస్వామి గారిచే పడిపూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అయ్యప్పస్వామి నూతన ఆలయ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు చందు, చక్రపాణి, గోపి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ నాయకులు అభినవ్, భాస్కర్, స్థానిక కార్పొరేటర్ సుంకర్ శివ, తెలంగాణ బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయన్ భరత్ తదితర వివిధ గ్రామాల గురుస్వాములు, కన్యస్వాములు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా శాశ్వత దాత మరియు శ్రీనివాస్ బ్రదర్స్, అలాగే శాశ్వత దాత శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే ఇలా ఇంకా మనసారా నమస్కరిస్తున్నాను. స్వామి, ఈ దేవాలయ ప్రాంగణంలో మేము అక్కడ నిర్మించినా కూడా పడి పూజ మాత్రం ఈ ఆవరణంలోనే జరుగుతుంది. ఎందుకంటే అయ్యప్ప తన సంకల్పించింది ఇక్కడ కాబట్టి ఇక్కడనే ప్రతి స్టేజ్ పైన పాయింట్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండవద్దు, దయచేసి అందరూ కూర్చో. ఉన్నా లేకపోయినా ఆ అయ్యప్ప ఇక్కడనే మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని స్వామి, మీరు స్టేజ్ పైన నిలబడడం వాళ్ళకి ఎంత కనపడతా చెప్పండి. మీరు కూర్చోండి స్వామి, మీ ఎంత 2-3 స్వామి శరణయ్యప్ప. అయ్యప్ప ఇచ్చిన 3 చెట్లు తయారు చేశాడు. అందరికీ ఉచితంగానే పడి పూజ. మన గురుస్వామి మహేస్వామి ఎట్లయితే కోరుకుంటాను. ఆయన మొట్టమొదట తయారు చేసిన వీటికి కూడా నేనే సంప్రోక్షణ చేసి పడి పూజ వాళ్ళ ఇంట్లో చేశాను. 10 ఏళ్ల క్రితం, దాదాపు 10 ఏళ్ళు అయింది రాజు. శుభదినం. ఈ కట్టమల్లన్న ఆలయ కుటీరం వారికి శుభదినం. ఎందుకంటే స్వామివారి పూజ గత 16 సంవత్సరాలుగా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈరోజు వారి సంకల్పం వల్ల ఇక్కడ ధర్మశాస్త్ర ఆలయానికి భూమి పూజ చేయడం, దీనికి గాను ఎంతో మంది విరాళాలు ఇప్పుడు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ, అయ్యప్ప స్వామి దీక్ష వహించిన భక్తులందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షం వల్ల ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చెందాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రసిద్ధిగానటువంటి కట్టమల్లన్న ఆలయంలో ఈట కూడా అయ్యప్ప స్వామి పరిపూజ అంగరంగ వైభవంగా ఉన్నటువంటి గొర్రెకుంట గురుస్వాములు అంగరంగ వైభవం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు ఈ పూజకు 25 గ్రామాల నుంచి కూడా కన్యాస్వాములు, గురుస్వాములతోని ఈ పూజకు అటెండ్ అవుతారు. ఉమామహేశ్వర గురుస్వామి ఆధ్వర్యంలో ఈ పూజకు సక్సెస్ అయినందుకు ఈ కార్యక్రమం ఇచ్చిన ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ నూతనంగా నిర్మించబడేటటువంటి అయ్యప్ప ఆలయానికి సర్వశక్తులు సహాయపడి మరి ఆలయ నిర్వహణకి పాల్పంచుకొని అయ్యప్ప గుడికి మళ్ళా 7 వచ్చే సంవత్సరం ఈ నూతన ఆలయంలో పడుపు చేసే దిశగా ఈ దాతలు కానీ కన్నస్వాములు కానీ అంత ప్రతి ఒక్కరిలో భాగ్యస్వామి కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క దాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి ఆశీర్వాదం అయ్యప్ప స్వామి ఇవ్వాలని చెప్పి ఆధ్వర్యంలో ఈ అఖండ పడిపూజ 12/12/2012 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పటికి కూడా నిర్విఘ్నంగా సాగుతుంది. ఆ అయ్యప్ప ఆశీస్సులతోటి మేము ధర్మశాస్త్ర దేవాలయం శ్రీ అయ్యప్ప కట్టమల్లన్న అయ్యప్ప ధర్మశాస్త్ర దేవాలయాన్ని నిర్మించుకున్నందుకు ఈ భూమి పూజ కార్యక్రమం జరిగింది. మరి పూల ఉమామేశ్వర గురుస్వామి గారి చేతుల మీదుగా ఎంతో సంకల్ప బలంతో అయ్యప్ప ఇక్కడికి విచ్చేసిన శుభవేళన మేమందరం ఆలయ నిర్మాణానికి తోడ్పడతామని, స్వామివారి యొక్క గర్భాలయంలో అయ్యప్ప శిలా విగ్రహానికి మా గురుస్వామియే శాశ్వత దాతగా ఉంటారని, ఆయన ఉన్నంత సేవలో మేము ఉంటామని కోరుకుంటూ ఈ పడి పూజ కార్యక్రమానికి చేసిన అయ్యప్ప భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.